ఒక తల్లి తన కొడుక్కి రాసిన లేఖ. పండగ రోజుల్లో ఇంటిల్లిపాది కలిసి సంతోషంతో ఉండేవారు అప్పటి రోజుల్లో. కానీ ఇప్పుడు అలాంటి అవకాశమే లేకుండా పోయింది. అందరూ దగ్గరుండాలన్న ఆత్రం ఉన్నా అలా ఉండేందుకు వీలుపడని పరిస్థితుల్లో అందరూ ఉన్నాం. అనురాగం, ఆప్యాయతలు గాలిలో తేలుతూ మనుషుల మధ్య అనుబంధాన్ని గుర్తు చేసుకునేలా చేస్తుంటే జీవిత గమ్యం సంపాదన అంటూ మనిషికి మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రతి క్షణం మీ వెన్నంటి ఉంటూ మీ అమ్మ మంచి చెడ్డలు చూపుతూ ఉండాలని మీరు కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీ ఆలోచనల్లో నైపుణ్యం పెరగాలంటే విషయం చెప్పి ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం మీకు ఇవ్వాలి కదా. అప్పుడే కదా మీపై మాకు నమ్మకం పెరిగేది. మీ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళ ప్రవర్తన తీరు చాలాసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అనిపించినా మీకు మీరుగా అక్కడికి ఎందుకు వెళ్ళామన్న విషయం ప్రతిక్షణం గుర్తుకు తెచ్చుకొని మీ ఆలోచన సరళిలో మార్పులు చేసుకోండి. ధనం అనేది వస్తుంది పోతుంది, కానీ ఎన్నో కష్ట నష్టాలకు ఎదురెళ్ళి మీ పై చదువులకు వినియోగించిన ప్రతి పైసా కూడా మీ కళ్ళ ముందు కదలాడాలి. మీరు ఏదో సంపాదించి పెట్టాలనేది ముఖ్యం కాదు, కానీ ఎంత స్వచ్ఛమైన నిస్వార్థమైన మనసుతో మిమ్మల్ని చదివించి నలుగురికి ఉపయోగపడేలా ప్రయోజకులుగా చేయాలనుకున్నామో గుర్తుపెట్టుకొని మీ నడవడికకు మీ ఆలోచనలకు ఎటువంటి మాలిన్యం దరిచేరనీయకుండా చూసుకోవాలి. మీ దగ్గర నుంచి ఎందరో ఎన్నో సుగుణాలను నేర్చుకునేలా ఉండాలని కోరుకుంటూ ప్రశాంతమైన వదనంతో చెరగని స్వచ్ఛమైన చిరునవ్వుతో మీ జీవిత గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ మీ అమ్మ.